ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీవారు, శ్రీవారు, గుడ్ మార్నింగ్. పొద్దు పొద్దున్నే గాంధర్వ గానంలా గొంతేసుకొని ఆ మార్నింగ్ ఏంటి? లే, ఏంటి డైరెక్ట్ గా నా మొహం మీద పెట్టావేంటి? ఏమో అండి, కాఫీ ఎక్కడుందో మీరెక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? కళ్ళు మూసుకొని ఉన్నాను కదా. ఏ అలాంటి వ్రతం ఏదైనా మొదలు పెట్టావేంటి? కాస్త జరుగు. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. ఏంటి కొత్తగా మౌన వ్రతంలా గుడ్డి వ్రతం ఏమైనా మొదలు పెట్టావా? అలాంటిదేం లేదు శ్రీవారు. ఇదిగో పదే పదే శ్రీవారు దొరవారు అని నీ గాంధర్వ స్వరంతో అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు పదే పదే గార్ధబం గార్ధబం అంటున్నావు అంటే గాడిదనే కదా అర్థం? అవును, నువ్వు గాడిదవే. అయ్యో, మరి నిన్ను నువ్వలా తిట్టుకోకు బావా. తైతక్క, నేను నిన్ను తిడుతున్నాను. నిన్ను నన్ను తిడుతుంటే నిన్ను నువ్వు తిట్టుకుంటున్నట్టే బావా. గాడిదా గాడిదా అనే కదా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు చేసుకోలేదు చేసుకోలేదు. ఓకే, చేసుకున్నావు బావా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నన్ను ప్రేమించిన మాట నిజమే కదా బావా. అప్పుడు అదే అర్థం వస్తుంది కదా. బాగా ఊగిపోతున్నట్టున్నావు. ఎంతసేపు గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికే చూస్తావు. ప్రేమగా ఉండాలని అనుకోవేంటి? నన్ను చూడు, నీ మీద ప్రేమతో కళ్ళు తెరవగానే నీ మొహమే చూడాలని చెప్పి కళ్ళు మూసుకుని కాఫీ పెట్టి మరీ తీసుకొచ్చాను. మరి ఇప్పటిదాకా కుంకుడుగాయ లాంటి కళ్ళు ఎందుకు తెరవలేదు? నువ్విలా చిరుబురులాడుతుంటే చూడ్డానికి రాలేదు. నువ్వెంచక్కా నవ్వుతుంటే అప్పుడు నీ మొహాన్ని చూడాలని ఉంది బావా. నువ్వు ముందు ఈ కాఫీ తీసుకో. కళ్ళు మూసుకొని చేస్తే ఇలానే ఉంటుంది. అసలు ఈ కాఫీ కంటే నీ మొహమే బాగుంది. థ్యాంక్ యూ బావా. ఒక్కసారి ఈ అందమైన మొహాన్ని చూసి ఒక్క నవ్వు నవ్వవా? అబ్బా, నీ నవ్వులో ఎంత కాంతి వెదజల్లుతుందో. రేపటి నుంచి మన ఇంటికి కరెంటు కట్టు. నువ్వు చేసిన చిల్లర కామెడీ చాలు, బయటికెళ్ళు. అయ్యో రామా, ఈ రోజు నుంచి ఒక భార్యగా నేను ఎలా ఉండాలనుకుంటున్నానో, నేను నిన్ను ఎలా చూసుకోవాలనుకుంటున్నానో చెప్పిపోదామని వచ్చాను బావా. చూడు, ఏదైనా ఉంటే ఆ తర్వాత చెప్పు. ఫస్ట్ నేను వాష్రూమ్కి వెళ్ళాలి. బావా, భార్య ముందు భర్త వాష్రూమ్కి వెళ్ళకూడదా ఏంటి? నువ్వు వెళ్ళు బావా. నిన్ను భార్య ముందు అంత మొహమాటం ఏంటి బావా? అయ్యో, అరే నిన్నసలు. అయ్యో శివ శివ, అంత సిగ్గేలా స్వామి. భార్యాభర్తలన్నాక చిన్నపాటి రొమాన్స్ ఉంటుంది కదా. బయటికి వెళ్ళు. వాష్రూమ్ లో కూడా ప్రశాంతంగా ఉండనే బావా. ఈ రోజు నుంచి భార్యగా ఎలా ఉండాలనుకుంటున్నానో, నీ నుంచి నేనేం ఆశిస్తున్నానో చెప్పే వెళ్తాను బావా. ఏంటో చెప్పి తగలడు. ఇదిగో, ఈ రోజులాగే ప్రేమగా నేను బెడ్ కాఫీ తెస్తాను. నువ్వు కూడా అంతే ప్రేమగా నాకు ఒక బెడ్ కిస్ ఇవ్వాలి. బెడ్ కిస్సా? తర్వాత నువ్వు స్నానం చేస్తుంటే నేను నీ వీపు రుద్దుతాను. అయినా నా వీపు నువ్వెందుకు రుద్దుతావే? తర్వాత నీకు ప్రేమగా టిఫిన్ తినిపించి నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే ప్రేమగా టాటా చెప్తాను. నిన్ను నువ్వు గాల్లో విసిరిన ముద్దుకి నేను కూడా ఓ ముద్దు గాల్లో విసురుతాను. సాయంత్రం నీకోసం నేను గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ప్రేమగా
నా కోసం మల్లెపూలు తెచ్చి నా జడలో తురుముతావు. పూలు కావాలా నీకు? పూలు నిన్ను ఇక్కడ దాకా లిస్టు తయారైంది బావా. మిగిలింది ఏమైనా ఉంటే రేపు తయారు చేస్తానులే. చెప్పావు కదా, వెళ్ళు. అదేంటి, ఇప్పుడు నేను నీకు వీపు రుద్దాలి కదా బావా. అయ్యో, నాకు చేతులున్నాయి, నేను రుద్దుకుంటాను, నువ్వు వెళ్ళు. అయితే నువ్వే రుద్దుకుంటావా? అవును, నేనే రుద్దుకుంటాను, వెళ్ళు. బావా, నువ్వే రుద్దుకోవాలంటే టవలు, బ్రష్, సోపు అన్నీ ఉండాలి కదా బావా. తైతక్కో. మర్యాదగా అవన్నీ ఇవ్వు. ఐ నీడ్ దెమ్, ప్లీజ్ డూ దిస్. నువ్వు ఇలాంటివేవో చేస్తావని నా జాగ్రత్తలో నేను ఉన్నాను బావా. హే భూమి, నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు. యు ఆర్ ట్రస్టింగ్ మై త్రిశూల్. ఇప్పుడే కదా బావా లిస్ట్ చెప్పాను. నీకు జీర్ణించుకోవడానికి కాస్త టైం పడుతుందిలే. రేపటి నుంచి లిస్ట్ ఫాలో అయిపోదు గానిలే. సోపు వగైరా. ఇప్పుడు ఇంకేమైనా కావాలంటే నువ్వు ప్రేమగా అడగాలి. సరే, ప్రేమగానే అడుగుతున్నాను, దయచేసి నాకు ఇవ్వు ప్లీజ్. నువ్వు అడుగుతున్న దాంట్లో ప్రేమ లేకపోయినా నీ మీద జాలితో ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాను, తీసుకో. శ్రీవారు, లిస్ట్ మాత్రం మర్చిపోవద్దు, సరేనా? శివ, పూరి వాళ్ళు ఇంకా లేవలేదా? అత్తయ్య కూడా లేవలేదేంటి? అదేంటి? చావు మైల తీరకుండానే రంగురంగుల చీరలు కట్టుకొని తిరుగుతున్నావా? మా కొంపలు కూల్చడానికి వచ్చావమ్మా?